ఇట్లాంటి పర్యటనలు చేయడం అనేది చాలా అన్యాయం. ఇది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గతంలో 55 లక్షల కోట్లు ఎంతైతే వసూలు చేశారో వసూలు చేసిన డబ్బంతా ప్రజలకు జమ చేయండి. అప్పుడు మేము నిజాయితీని ఒప్పుకుంటాం, అప్పుడు సంబరాలు జరుపుకోండి. అంతేగాని ఈరోజు జిఎస్టీ తగ్గడం వల్ల కూడా ఈరోజు ఆదాయం పెరిగింది. ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బులు ఇతర వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా కూడా ఈరోజు జిఎస్టీ ఆదాయం ఏం తగ్గలే. కానీ ఈరోజు ప్రజల పైన లక్షల కోట్ల భారాలు వేసి కొద్దిమంది కార్పొరేట్లకి ఊడిగం చేసేటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉందని ప్రజానీకానికి మేము వామపక్ష పార్టీలుగా తెలియజేస్తున్నాము. అట్లాగే ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసినటువంటి భారాలకు వ్యతిరేకంగా ఈరోజు సుంకాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఏం మాట్లాడంలే. ఆయన నోరు మూగబోయింది, ఏం మాట్లాడంలో. ఈరోజు మన దేశంలో చదివేటువంటి విద్యార్థులు ఈరోజు విదేశాలకు పోవాలి, అమెరికాకు పోవాలంటే 88 లక్షల రూపాయలు ఈరోజు H1B వీసా కోసం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాగే ఈరోజు పెద్ద ఎత్తున వ్యవసాయ రంగం మీద పెద్ద ఎత్తున ట్రంప్ ఆంక్షలకు ఈరోజు మోడీ తలకి ఈరోజు పత్తి పైన ఈరోజు 11% సుంకం ఉంటే ఆ సుంకాన్ని పూర్తిగా రద్దు చేశాడు. ఈరోజు ఆత్మ పరిశ్రమ గాని పాల పరిశ్రమ గాని ఈరోజు పెద్ద ఎత్తున సర్వనాశనం అవుతున్నాయి భారతదేశంలో. అమెరికా అధ్యక్షులకి లొంగిపోయినాడు పూర్తిగా. అందుకని ఇట్లాంటి నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి వచ్చేటువంటి నైతిక హక్కు లేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా నరేంద్ర మోడీకి దమ్ముంటే అమెరికాను ఎదిరించమనండి, అప్పుడు ఇతనికి కథ తేలుతుంది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ అమెరికాకు సలాం కొడుతున్నాడు, గులాంగిరి చేస్తున్నాడు. ఇట్లాంటి నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి పర్యటించే హక్కు లేదు. ఈ రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసినటువంటి పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే బీజేపీ పార్టీ. ఎందుకోసం అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడిపడినప్పుడు ఏమని చెప్పారు, మేము అధికారంలో 10 ఏళ్ళు వస్తాం, 10 ఏళ్ళు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఎక్కడన్నా ఇచ్చినారా ప్రత్యేక హోదా? మరి ఈ రోజు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఏమన్నా ఇచ్చినారా? ఈ రోజు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది బీజేపీ పార్టీ, కానీ 10,000 కోట్లు కేటాయిస్తామన్నారు రాయలసీమకి. మరి ₹1 కేటాయించినారా? మరి నిజంగా ఈ కూటమి వాళ్ళకి సిగ్గుందా? ఈ నరేంద్ర మోడీని ఈ రాయలసీమకి కర్నూలుకి మరి ఆయన్ని పర్యటన చేసుకునేదానికి కనీసం సిగ్గుందని అడుగుతున్నాము. అందుకోసం కూటమి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకి. ఈ రోజు రాయలసీమకి ఏం అడుగు పెట్టారు? ఈ రోజు మేరగినూరు వరద కాలువ, వేదవతి ప్రాజెక్టు, గుండ్రేరు ప్రాజెక్టు ఈ రోజు ఈ కర్నూలు జిల్లాలో వలసలు పోతున్నారు. ఇప్పటికే కోసిగిట్ లాంటి ప్రాంతాలు వలసలు పోతున్నారు. కనీసం మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు. ప్రత్యేకంగా ఆదోని ఎమ్మెల్యేకి కనీసం సిగ్గుందా? ఈ రోజు ఇక్కడ వలసలు పోతున్నారు. పత్తి ధరలు పడిపోయినాయి, వేరుశనగ పంట ధరలు పడిపోయినాయి, ఉల్లిగడ్డ రైతులు సర్వనాశనం అయిపోయినారు. ఏ ఒక్క రైతులను ఆదుకున్నారా? కానీ ఏ ఒక్క రైతుని ఆదుకోలేదు. అందుకోసమే భవిష్యత్తులో ఈ బీజేపీకి కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వారు బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మీరు మేల్కొనండి. ఖచ్చితంగా రేపు జరిగే మరి పర్యటనలో కనీసం హామీ ఇవ్వండి, ప్రత్యేక హోదా మీద హామీ ఇవ్వండి, విభజన హామీల మీద హామీ ఇవ్వండి. ఈ రోజు రైతాంగాన్ని, సామాన్య ప్రజలను ఆదుకుంటామని హామీ ఇవ్వండి, అమెరికాకు లొంగబోమని హామీ ఇవ్వండి. అప్పుడు మిమ్మల్ని స్వాగతిస్తారు తప్ప ఊకే మాయ మాటలు చెప్పి ప్రజల్ని బలవంతంగా బస్సులు, ఆర్టీసీ బస్సులు తీసుకుపోయి ఈ రోజు అంత ప్రభుత్వ ధనాన్ని అంత వృధా చేసి ఈ రోజు వాళ్ళ పార్టీ కూటమి ప్రచారం చేసుకునేకి మీకు ఎవరో హక్కిచ్చారని ఈ సందర్భంగా అడుగుతున్నాను. అందుకోసమే ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి, లేకపోతే భవిష్యత్తులో పుట్టగతులు ఉండవు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. పార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి యువజన సంఘాల నాయకులకు అందరికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమాలను జరుపుతా ఉన్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాకు రాబోతా ఉన్నారు. నిజంగా ఆయన రాకడ ఎవరి కోసము ఆయన చేసినటువంటి ఏర్పాట్లు ధనమంతా కూడా దుర్వినియోగం అవుతా ఉంది. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడు ఒక ఆయన 5 సంవత్సరాలంటే కాదు 10 సంవత్సరాలు కావాలా, కాదు 20 సంవత్సరాలు కావాలన్నారు. ఈ రోజు వాళ్ళ నరేంద్ర మోడీ గారి కాళ్ళు మొక్కులు మొక్కుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతిలో పట్టుబడినటువంటి కేసులకు తొత్తులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, జగన్ గారు అయితేనేమి ముగ్గురు తెలియజేస్తూ ఏది ఏమైనా మాకు ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి విభజన హామీ అయితేనేమి, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ అయితేనేమి, మా రాష్ట్రానికి అభివృద్ధి కొరకు నిధులు కేటాయించకపోతే మా రాష్ట్రంలో వచ్చి నువ్వు చేసేది ఏముంది, ఒరిగేది ఏముందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అందరూ కూడా ఉద్యమాలను తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. వెంకటేశ్వర్లు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు.